కాకినాడ జిల్లా వేట్లపాలెం ఘటనా స్థలిని ఏపీ మంత్రులు పరిశీలించారు. ప్రమాద తీవ్రతను మంత్రులు అనిత, నారాయణ, కందుల దుర్గేష్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెక్కులు అందజేయనున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూటమి నేతలు భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 9 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. 7 90% కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందాలతో వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్ రాజ్, గుడ్ మార్నింగ్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో అయితే కనుక భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుంది. ఈ విస్ఫోటనం కారణంగా 23 మంది అయితే కనుక మృతి చెందారు. మరో 9 మంది అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కనుక వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, స్థానికంగా మనం ఎక్కడైతే నిన్న స్పాట్ జరిగిన ప్రదేశంలో అయితే మనం చూడొచ్చు. నిన్న మధ్యాహ్నం 1:30 మధ్యలో అయితే కనుక ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదం అక్కడ టెంట్ వేసుకున్న ప్రాంతంలో అయితే కనుక నిన్న ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే 1:30 సమయంలో అయితే ఒక్కసారిగా భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుంది. అంటే చుచ్చుబుడ్డులో మందు కూరుతున్న సమయంలో ఏదైతే ఇనుప చువ్వతో ఆ మందునైతే కనుక చుచ్చుబుడ్డులో పెడుతున్న సమయంలో అయితే కనుక ఒక్కసారిగా ఆ నిప్పురవ్వలు అయితే బయటకు వచ్చి అది ఏదైతే మందు సామగ్రి ఉందో ఆ సామగ్రి మీద పడడంతో కనుక ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పటికైతే ప్రాథమికంగా అంచనా అయితే నిన్న ఈ పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయమైన ఆహాకారాల మధ్య నిన్న నుంచి ఈ ప్రాంతం అంతా ఉందో చూడొచ్చు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. నిన్న జరిగిన విస్ఫోటనం కారణంగా ఒక 500 మీటర్ల వరకు కూడా ఈ శవాలు కూడా ఎగిరిపడిన పరిస్థితి ఉంది. మనం ఈ పచ్చని పొలాల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ విస్ఫోటనం అయితే జరిగింది. ఏదైతే ఇక్కడ ఈ పొలాన్ని తొక్కినట్లు ఉన్నదో ఇక్కడ వరకు కూడా ఈ బాడీస్ తూలి ఇక్కడ పడిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు క్లియర్ గా. వాహనాలు కూడా ఇక్కడ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ఏదైతే ఈ అగ్ని ఆ ప్రమాదంలో అయితే కనుక ఈ అగ్ని కీలాలు అయితే ఎగిసిపడ్డాయి. దీంతో ఇక్కడ ఉవ్వెత్తున కూడా శవాలు ఎగిరిపడి తునాతునకలైన పరిస్థితి ఉంది. శరీర భాగాలు కూడా విడిపోయి పడ్డాయి. చేతులు ఎక్కడికక్కడ పడిపోయిన పరిస్థితి ఉంది. మనం ఒక విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా సుమారు 6 షెడ్లు అయితే వేసి ఈ మందు సామగ్రి అయితే కనుక తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ టెంట్ వేసిన దగ్గర అయితే కనుక నిన్న విస్ఫోటనం జరిగింది. సుమారు 6 షెడ్లలో కూడా ఇక్కడ మందు సామగ్రి అయితే తయారు చేస్తున్నారు. అంటే నిన్న ఈ ప్రమాదానికి ఎక్కువగా భారీగా ఆర్డర్లు రావడంతో ఎక్కువ మందిని సుమారు 35 మందిని అయితే కనుక కార్మికులు పెట్టి ఇక్కడ సామగ్రి అయితే తయారు చేస్తున్న ఆ సందర్భంలో అయితే కనుక ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ మనం విజువల్స్ లో కూడొచ్చు. అంటే క్లూస్ టీమ్ ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అయితే క్లూస్ టీమ్ ఇక్కడికి చేరుకుని ఇప్పుడు ఏదైతే ప్రాంతం ఉంది ప్రాంతంలో అయితే ఎత్తుకుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే దాని మీద అయితే కనుక క్లూస్ సేకరించే పనులు అయితే కనుక ఈ సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ క్లూస్ టీం అంతా కూడా ఇక్కడ క్షుణ్ణంగా కూడా ప్రతిదీ పరిశీలన చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, అసలు దీనిలో ఏమి రసాయనాలు వాడారు, అసలు ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద అయితే కనుక క్లియర్ గా దీని గురించి ఇక్కడ పరిశీలన అయితే చేస్తున్నారు. మనం అక్కడ విజువల్స్ లో తోటి రెవెన్యూ అధికారులు కావచ్చు, క్లూస్ టీమ్ కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న పరిస్థితి. అంటే ఈ ప్రమాదం వరకు మంది మృతి చెందారంటే అధికారికంగా 21 మందిని మొత్తగా చనిపోయారని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే ప్రకటన చేశారు. మరో 9 మంది అయితే కనుక చాలా దయనీయమైన పరిస్థితుల్లో అక్కడ వీళ్ళు ఉన్నారు, విషమయ పరిస్థితిలో ఉన్నారు. వీరంతా కూడా అక్కడ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న ఇక్కడ ఈ ప్రాంతంలో
నిన్న ఆ, ఎవరు, ఆ, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ఆ, మ- ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ బాధితులు కూడా పరామర్శించారు. ఇక్కడ సంఘటన జరిగిన ప్రాంతం మీద అయితే కనుక ఆయన పూర్తిగా అసలు ఏం జరిగింది ఏంటన్నది జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వీరందరిని కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న బాధితులను కూడా ఆయన పరామర్శించి వారందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే ఏదైతే ఈ ఘటన ఉంది, ఈ ఘటనకు సంబంధించి 4 అధికారులు అయితే బాధ్యులుగా పెట్టి వారందరిని కూడా సస్పెండ్ చేస్తాము, అలాగే బాధితులకు సంబంధించి 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా హోంమంత్రి అనిత అలాగే కార్మిక శాఖ మంత్రి కూడా ఇక్కడికి వచ్చి బాధితుల్ని పరామర్శించడంతో పాటు ఈ బాధితులు కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ నవీన్ రాజ్, అదే విధంగా చూసుకుంటే మరి ఘటనకు బాధ్యులైన అధికారులను వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి అయితే కనుక దీనిలో బాధ్యులుగా అయితే కనుక 4 అధికారులు అయితే గుర్తించాము. వీరి మీద అయితే బాధ్యులుగా సస్పెండ్ చేస్తామని చెప్పేసి నేరుగా సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఇటు ఆ లేబర్ కమిషనరు, ఫైర్ ఇన్స్పెక్టర్ ఈ 4 కూడా సస్పెండ్ చేస్తున్నాము. దీని మీద క్షుణ్ణంగా కూడా పరిశీలన చేస్తాము. అసలు ఎందుకు ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, అలాగే ఒక నివేదిక వచ్చిన తర్వాత జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి క్షతగాత్రులని పరామర్శించిన తర్వాత ఆయన కూడా ఇలాంటి విషయాల మీద అయితే కఠినతరంగా వ్యవహరిస్తాము, ఎక్కడా కూడా విచక్షణారహితంగా ఎవరైనా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము, దీన్ని కఠినతరం చేసి ఈ అనుమతులు ఇచ్చే విషయంలో కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, అదేవిధంగా చూస్తే మరి బాణసంచా తయారీ యజమాని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసుకోవడం జరిగిందా? అంటే అడబాల్ అర్జున్ అనే వ్యక్తి అయితే కనుక ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి సంబంధించి అనుమతులు అయితే తీసుకున్నారు. ఆయన ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ సమయంలో అయితే ఆయన అయితే ఇక్కడ లేరు, ఇంటికి వెళ్ళారని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో ఏదైతే అడబాల్ అర్జున్ ఉన్నాడో యజమాని తండ్రి కూడా ఇక్కడ మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ఆయన బ్రదర్ కూడా ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లుగా అయితే తెలిసింది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పూర్తిగా దానికి సంబంధించినటువంటి అధికారులకు అయితే మాత్రం కేటాయించారా? 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 రైలింగ్